ఈరోజు భారతదేశపు యువత దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ స్వామి వివేకానంద 123వ జయంతిని పురస్కరించుకుంటూ ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలతోటి ఘన నిర్మాణం అర్పించడం జరిగింది బీజేవైఎం ఆధ్వర్యంలో. స్వామి వివేకానంద ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ప్రపంచ దేశాల్లో కూడాను భారతదేశం చిన్నచూపు చూస్తున్నటువంటి రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క చరిత్రని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. దేశాన్ని ప్రేమిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు బట్టి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యువతంగా కూడా మోడీ గారిని అదేవిధంగా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన చెప్పినటువంటి మాటని ఒకదాన్ని మనందరం కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సముద్రాన్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను, ఎందుకంటే సముద్రం కిరట ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు యువత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి దీన్ని అందరం కూడా గుర్తుంచుకొని దేశాన్ని ముందుకెళ్లే విధంగా మనం తీసుకెళ్దామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి జై. ఈ దేశపు యువత అందరికి కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈరోజు దేశం ప్రపంచం కూడా యువత ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. స్వాతంత్రానికి పూర్వం భారతదేశం యొక్క యువతలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆ రోజు నా దేశపు యువతకు ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉంటే నా దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థాన దేశంగా నిలబెడతానని చెప్పి ఆ రోజు స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద. ప్రపంచ యువతకు కూడా స్వామి వివేకానంద స్ఫూర్తి ఆధ్యాత్మికంగా కావచ్చు, దేశభక్తి విషయంలో కావచ్చు, అలాగే వ్యక్తిత్వ నిర్మాణంలో కావచ్చు ఆయనే స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వామి వివేకానంద గారి 163వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు యూత్ ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా స్వామి వివేకానంద గారు అని చెప్పాలి. ఈరోజు యువతని మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని, యువజన జాతీయోద్యమాన్ని ఉత్సవాలను జరుపుకోవాలని 1984 నుంచే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ దేశాన్ని ప్రపంచం వ్యాప్తంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నారంటే దానికి కారణం ఆనాడు స్వామి వివేకానంద అయితే ఈ రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పక తప్పుతూ ఆ దిశగా ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క యువత అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోతుందనేటువంటి విశ్వాసం నమ్మకం ఉంది. అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు. ఆ దిశగా కూడా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జన్మదినోత్సవ సందర్భంగా భారతదేశ యువత అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన మానవతావాదిగా యువతకి దిశానిర్దేశం చేసి దేశంలోని యువతని మంచి మార్గంలో నడిపించడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు చాలా దేశానికే కాదు నెక్స్ట్ ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకు కూడా ఇది ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.